ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారము. జనవరి 25న 2026న అనగా మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రథసప్తమి భానువారం వచ్చింది. భానువారం అనగా సూర్యనారాయణునికి చాలా ప్రీతి కదా. మరి ఎప్పుడైతే ఈ భానువారము రథసప్తమి వస్తుందో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి ఆయుష్ని పెంచుతుంది, పితృదోషాలను పోగొడుతుంది, వంశాభివృద్ధిని పెంచుతుంది. అందరూ కూడా ఈ రథసప్తమిని తప్పక పాటిస్తే మీకు మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. రథసప్తమి రోజున చేయవలసిన పనులు. రథసప్తమి ఆదివారం వస్తుంది కదా, మనము శనివారమే తెల్ల జిల్లేడు పత్రాలను తీసుకొని రావాలి. ఆ జిల్లేడు పత్రాలను చెట్టు నుంచి అలానే కట్ చేయకూడదు. ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి నమస్కరించి కొద్దిగా నీళ్లు పోసి తెంపుకొని రావాలి. ఒక్కొక్కరికి 7 పత్రాలు ఉండాలి. అనగా ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, 4 × 7 28 ఆకులను తెంపుకొని తీసుకొని రావాలి. ఆదివారం బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించే సమయంలో మీరు తెంపుకొని వచ్చారు కదా, ఆ తెల్ల జిల్లేడు పత్రాలని ఒకటి శిరస్సు పైన ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ అంటే భుజాల పైన 2, తొడలపైన 2, పాదాలపైన 2 ఉంచి స్నానం చేయాలి. చాలామంది పాదాలపైన ఉంచరు కాబట్టి ఆ 2 కూడా తొడలపైనే ఉంచి అనగా మొత్తంగా 7 జిల్లేడు ఆకులని ఉంచుకొని స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే సమయంలో సప్త సప్తే సమాయుక్తం సప్తార్చిర్మయా భాస్కరం సప్తలోక ప్రదీపాహ్యం స్నానమాచరామ్యహం. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం ఆచరించాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఈ జిల్లేడు ఆకుల్ని తలపై నుంచుకొని స్నానం ఆచరిస్తే మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా శీఘ్రంగా తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానికి సూర్య నమస్కారాలు చేస్తూ అర్ఘ్యం వదలాలి. అంటే 12 సార్లు అర్ఘ్యం వదలాలి సూర్యభగవానుడికి. ఆరోగ్యం, మనస్సు స్థిరత్వం, ఆత్మ తేజస్సు, పితృదేవతల కృప, ఇవి 4 ఒకేసారి కలిగే అరుదైనటువంటి రోజు ఈ భానువారం. అంతేకాకుండా మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, తేజస్సు, సమాజంలో ఉన్నత గౌరవం, మంచి ఉద్యోగం, పిల్లలకు మంచి విద్య, మంచి ఆరోగ్యం, అదేవిధంగా కంటి సమస్యలు, గ్రహదోషాలు ఉన్నవారు కూడా ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శీఘ్రంగా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందరికీ ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలని కోరుకుంటూ మీ లక్ష్మీపతి భరద్వాజ్.